చేసినావా? ప్రార్థన చేసుకుంటాం. ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా మీ కొందనామ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సువార్తలో తోడుగున్నామని ప్రార్థిస్తున్నాం. దయచూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నా పాలు నిలబడుకో, కంజరగొట్టు, నిలబడుకో. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను. యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన. నీవు విశ్వసించిన రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన. నీవు విశ్వసించిన. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను. తనదు రక్తము కార్చెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము. రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము. రక్షణను పొందుము. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంత కాలముందు. పాప సాగరమునందు ఎంత కాలముందు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. యేసు ప్రభు విడిపించును. విరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుంటాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రేమల దేవుడు వాక్యం దీవించి ఆశ్రదించుగాక. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంతవరకు పాట పాడుకుంటూ వచ్చినాం. సమయం లేదు సోదరా, సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించి దేవుని యొక్క రాజ్యంలో ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసినాం. భక్తులు రాసినారు. భక్తులు రాసిన పాటలో ఎంతకాలం మనము ఈ పాప సాగరం ముందు ఉంటాము అని. ఈ పాప సాగరం నుంచి ఈ లోకంలో మనల్ని మన చదువు కానీ, మన జ్ఞానం కానీ, మన డబ్బు కానీ, మన ఐశ్వర్యం కానీ, మన ఆస్తులు కానీ, మన అందచందములు కానీ ఏవి కూడా పాపం నుంచి విడిపించలేవు. ప్రియులారా, ఈ పాప స్థితి నుంచి ఎవరు మనల్ని విడిపించగలడంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనల్ని చీకటి బంధకాల నుంచి, అపవాది క్రియల నుంచి, అనేక బలహీనతల నుండి, అనేక పాప స్థితి నుంచి ఆయన మనల్ని తప్పించగలడు. ప్రియులారా, వాస్తవంగా మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనసును మార్చుకోమని చెప్పినానంటే
బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు మానవుణ్ణి ఆకాశం నుంచి చూసినప్పుడు మానవుని యొక్క హృదయము అంధకారం చేత నింపబడింది. మానవుని యొక్క హృదయము చెడిపోయినదిగా ఉంది. అది ఆ మానవుని యొక్క హృదయాన్ని దేవుడు చూసినాడు. చెడిపోయినటువంటి మానవుని యొక్క హృదయాన్ని దేవుడు చూసి చాలా సంతాపపడినాడు, చాలా దుఃఖపడినాడు. అయ్యో, నా పోలికలో చేయబడిన మానవుడు, నా ఆత్మ కలిగినటువంటి మానవుడు, నా ఆత్మ కలిగినటువంటి మానవుడు హృదయంలో మరి చెడిపోయిన స్థితిలో ఉన్నాడే అని పిల్లారా మరి దేవుడు చూసి సంతాపపడినాడు. అనగా ఒక విషయంలో చెప్పాలండి, పాపాన్ని మానవుడు హృదయంలో నివాసం చేసుకునేటట్టు చేసుకున్నాడు. అందుకనిగా మానవుడు హృదయంలో మరి మానవునికి హృదయంలో ఏమున్నాయంటే బైబిల్ చదివిస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి పిల్లారా. ఎందుకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మారు మనసు పొందమని చెప్పినాడంటే, మానవుని లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, వ్యభిచారములను, లోపములను, చెడుతనమును, పిల్లరా ఇవన్నీ కూడా లోక సంబంధమైన పాపం అంతా కూడా మానవుని హృదయంలో చోటు చేసుకున్నది. పిల్లరా ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడంటే, ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడంటే, ఒక వ్యక్తి చెడువాటితో సవాసం చేస్తున్నాడంటే, ఒక వ్యక్తి న్యాయబద్ధంగా కాకుండా అన్యాయంగా నడుచుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క హృదయము చీకటి చేత నింపబడిందని అర్థము. ఆ వ్యక్తి యొక్క హృదయము పాపం చేత నింపబడిందని అర్థము. పిల్లారా అందుకొరికే మానవుని చెడిపోయినటువంటి మానవుని యొక్క హృదయాన్ని చూచి దేవుడే తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకానికి పంపినాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి సర్వ మానవుల పాపముల కొరకై, సర్వ మానవుల బలహీనతల కొరకై ఆ కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకుంటా వచ్చినాడు. ప్రేమినమ్మాయ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రపరచును అని. ఈ లోకంలో మన హృదయం పవిత్రపరచబడాలంటే యేసుక్రీస్తు నామంని మనం ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మన ప్రతి బలహీనత, మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన హృదయంలో చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం ఉంది, సంతోషం ఉంది. పిల్లారా ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ప్రకారం మన మనసును మార్చుకొని లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని హృదయంలో చేర్చుకుంటే మన జీవితం అంతా మారిపోతుంది. ఆర్థికంగా మనల్ని నష్టపరిచేటువంటి అలవాట్లు దూరం అయిపోతాయి. హృదయంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, హృదయంలో కలవరానికి గురి చేసేటువంటి మార్గాలు మన జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు దూరం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరై అంటే ఆయన వెలుగు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరై అంటే ఆయన వెలుగు. ఆ వెలుగుమయమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మన హృదయంలో ఉంటే మన జీవితం అంతా వెలుగుగా ఉంటుంది. మన కుటుంబాల్లో మనం వెలుగుగా ఉంటాం, మన కుటుంబాల్లో మనము వెలుగుగా ఉంటాం, మన గ్రామంలో మనం వెలుగుతూ ఉంటాం. ప్రియులారా ఈ రాత్రికాల సమయంలో మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చినాడో, యేసుక్రీస్తు ప్రభువు వారు రెండోసారి భూమి మీద రాబోతున్నాడో తెలుసు మనకు. అయితే జ్ఞాపకం చేసే మాట ఏంటంటే మనము మారు మనసు పొందినటువంటి ప్రజలంగా ఉండగలిగితే ఎంతో ధన్యులమని బైబిల్ చదివిస్తుంది. మనం మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో మరి దూతల ఎదుట సంతోషం ఉంది. లూకాసు వార్తలో మాట జ్ఞాపకం చేసుకుంటాం. లూకాసు వార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి 15 అధ్యాయంలో చదవండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు అయ్యా ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో సంతోషం ఉంది. ఒక వ్యక్తి తన మనసును మార్చుకొని నీతిగా నడుచుకుంటే, ఒక వ్యక్తి తన మనసు మార్చుకొని న్యాయంగా జీవిస్తే, ఒక వ్యక్తి తన మనసును మార్చుకొని వ్యర్థమైనటువంటి త్రాగుబోతుతనం మానుకుంటే, ఒక వ్యక్తి తన మనసు మార్చుకొని అబద్ధం మానుకుంటే లోకంలో మనుషులకు సంతోషం ఉండదు. కానీ లోకంలో మనుషులు దుఃఖపడతారు. ఒరే వీడు తాగుబోతునం మానుకున్నారా, వీడు యాడ బాగుపడతాడు, ఒరే వీడు చెడు మార్గం విడిచిపెట్టినాడు, వీడు యాడ బాగుపడతాడని మనుషులు దుఃఖపడేవారు ఉన్నారు, మనుషులు బాధపడేవారు ఉన్నారు. కానీ
ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన మనసును మార్చుకుంటే ప్రియులారా, పరలోక రాజ్యంలో దేవుని దూతల ఎదుట సంతోషం ఉంది. పరలోక రాజ్యంలో దేవుని దూతల ఎదుట సంతోషం ఉంది. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, నీ జీవితంలో మనసు మార్చుకోవడం ద్వారా ఒకవేళ లోకంలో మనుషులు సంతోషింపకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు పిల్లవారి దగ్గర, దేవుని యొక్క దూతల దగ్గర ఎంతో సంతోషం ఉంది, ఎంతో సంతోషం ఉంది. ప్రియులారా, మన దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, జక్క అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న కాలంలో, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఉన్నాడు ఆయన. ఆ జక్క అయినటువంటి వ్యక్తి ఎటువంటి వాడంటే ఒక గొప్ప ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఒక గొప్ప అధికారి. పనివారు ఉంటారు, అందరు ఉంటారు. అయితే ఆయన జీవితం అంతా అన్యాయమే, జీవితం అంతా ఇతరులను బాధపెట్టడమే. రూపాయి బదులుగా 4 రూపాయలు వసూలు చేసేటువంటి జీవితం ఆయనది. అనగా అధికమైన పన్ను వసూలు చేసేవాడు, అన్యాయంగా జీవించేటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ జక్క అయినటువంటి వ్యక్తికి ఒక పేరు పెట్టినారు, ఈ పాపి అయిన మనుషుడు వీడు అని. అయితే పిల్లరా, యేసుక్రీస్తు పిల్ల వారు ఎవరో చూడాలనుకొని ఈ జక్కయ్య మరి చెట్టు ఎక్కినాడు. యేసుక్రీస్తు పిల్ల వారి దగ్గర రాగానే చెట్టు దగ్గరికి, జక్కయ్య త్వరగా దిగు అని చెప్పినాడు ప్రభు. జక్కయ్య త్వరగా సంతోషంతో దిగినాడు. ఇప్పుడు మారు మనసుతో ఎంత సంతోషం ఉందో చెప్తున్నా ప్రియులారా. మన మనసు మార్చబడితే ఎటువంటి సంతోషం మన హృదయంలో కలుగుతాదో నేను చెప్తున్నా ప్రియులారా. యేసుక్రీస్తు పిల్లవారి దగ్గరికి జక్కయ్య రాగానే జక్కయ్య చెప్తున్నా, అయ్యా నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంటలు చెల్లిస్తా అని చెప్తున్నాడు. అయ్యా నా ప్రభా, నా ఆశీర్వాద సంఘం బీదలకు పంచిపెడతా అంటున్నాడు. అనగా యేసుక్రీస్తు పిల్లవారి దగ్గరికి జక్కయ్య రాకమునుపు అన్యాయ సంబంధమైన జీవితం ఉంది, మోసపూరితమైన జీవితం ఉంది, పాపపు స్థితి, పాపపు జీవితంలో జీవించేటువంటి వాడు. అయితే ఆయనకు ఆ డబ్బు ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, కానీ హృదయంలో తృప్తి లేదు, హృదయంలో సంతోషం లేదు, హృదయంలో ఆనందం లేదు, హృదయంలో సమాధానం లేదు. అయితే ప్రియులారా, అన్యాయంగా జీవించినప్పటికీ, పాపంతో జీవించినప్పటికీ, అక్రమంగా జీవించినప్పటికీ, అనేకులను బాధపెట్టి జీవించినప్పటికీ కూడా, అయితే అటువంటి వారిని కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అటువంటి పాపం స్థితిలో ఉన్నటువంటి జక్కయ్య దగ్గరికి యేసు ప్రభువు వారు వచ్చి పిలిచినాడు. అప్పుడు జక్కయ్య సంతోషంతో వచ్చినాడు. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా ప్రభా, జక్కయ్య చెప్తున్నాడు, నాకు ఆస్తి ఉంది, ఈ ఆస్తి ద్వారా నాకు సమాధానం లేదయ్యా, సగం బీదలకు పంచి పెడతా. ఒకప్పుడు నేను కనికరం లేని వాడిని, కనికరం అంటే తెలియదు నాకే, అన్యాయం తెలుసు, పాపం తెలుసు, దౌర్జన్యం తెలుసు, దోచుకోవడం తెలుసు, పేదవారం లేదు, ధనికం లేదు, అందరినీ అన్యాయంగా దోచుకున్నానయ్యా. అయితే వాటి ద్వారా నాకు సంతోషం లేదు. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చినాను, నిన్ను చూచినాను, నీ మాటల ద్వారా నాకు సంతోషం ఉంది, నీ మాటల ద్వారా నాకు ఆదరణ ఉంది, నీ మాటల ద్వారా నాకు హృదయంలో ఈ ఆస్తి కంటే విలువైనటువంటి గొప్ప ఐశ్వర్యం నా హృదయంలో ఉన్నంత సంతోషం ఉందయ్యా అని ప్రభుతో చెప్తున్నాడు. పిల్లారా, ఎంత అద్భుతమైనటువంటి జీవితము, వెలుగుమయంగా మారిపోతా ఉంది జీవితం. పిల్లారా, జ్ఞాపకం చేసేమంటే రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, మీరు మారు మనసు పొందండి, దేవుని యొక్క రాజ్యం సమీపించింది. ఇంకా మనం పాప సాగరంలోనే, ఇంకా మనం అబద్ధంలోనే, ఇంకా మనం చీకటి వ్యర్థమైన అలవాట్లలోనే, ఇంకా మనం సీరియల్లోనే, ఇంకా మనం సినిమాలలోనే, ఇంకా మనము ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ, ఒకరి బలహీనతలు ఒకరి తప్పులు ఒకరు చూపించుకుంటూ జీవితం గడిపిపోతాం. కానీ మన జీవితంలో మనసు మారినటువంటి స్థితి లేదు. అయితే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకుంటే మన మనసు మార్చబడుతుంది. చెప్పరాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందము మన హృదయంలో ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నేను నీటి వారు గొప్ప రక్షణ పొందుదురు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియులారా, ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ కొందనాడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రభా, మా ఇక్కడ సంఘంగా ఈ గ్రామంలో యొక్క చిన్న గురువు గ్రామ ప్రాంత ప్రజల గురు ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా, ఎవరు ఏ కాల చేత ఉన్నారో ప్రభా సమస్త మీరు ఎరుగు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రభా, మరి అనేకులు చేసుకునేటువంటి వారి ఉద్యోగంలో, పాడి పశువులు, పంట పొలాలు, వారి చేతి పనులను ప్రభా వ్యాపారాలను దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. ప్రభా, చండి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తాం, ఆరోగ్యం నేర్చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాం, ఆరోగ్యం నేర్చేయండి. వివాహం కొరకు, ఉద్యోగం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ సొంత సమయంలో ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ఎవరికైతే వారి యొక్క సమస్యలను బట్టి, బాధలను బట్టి, దుఃఖంతో, అసమానంతో, నెమ్మది లేని స్థితిలో, కన్నీటితో, బాధతో ఎవరైతే ఉన్నారో వారి హృదయంలో ఉన్నటువంటి బాధ, దుఃఖం, విచారం తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ముఖ్యంగా మరి ప్రభా,
మరి సండే స్కూల్ వచ్చేటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల భవిష్యత్తులో మీకు మంచి పరిచారకులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలు విద్య ఎందును, బుద్ధి ఎందును, జ్ఞానమందును, మనసులో దేవుని దయను బిడ్డలు వర్ధిల్లడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా కృప చూపండి. మీరు ఆగడ కొరకు ఈ గ్రామం కూడా మీతో పాటు ఎత్తబడేటువంటి గ్రామంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ పరిచయకు నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. మోకరించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా మైకు ద్వారా ఎవరైతే మీ మాటలు వింటున్నారో వారిని దీవించి ఆశ్రయించండి. ప్రభా ఈ వారం అంతట్లో తండ్రి ఈ ప్రభా మీ కృప, మీ క్షేమము, మీ సన్నిధి తోడు ప్రభా ఈ ప్రాంత ప్రజలతో మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా తెలిసి తెలియని అపాయములు, నష్టములు, కీడులు, శోధన నుంచి తప్పిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నిన్న సవాసము ఇక్కడ మోకరించిన మనకును లోకంలో సకల పరిస్థితులకు సదాకాలము తోడేను గాక. ఆమేన్. ముక్తినిచ్చే యేసు ప్రభు నీ కొరకే తెంచె నీలా. ముక్తినిచ్చే యేసు ప్రభు ఒప్పుకొను తప్పిదములన్, ఒప్పుకొను తప్పిదములన్. రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. యేసు ప్రభు పిలచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలచుచుండెన్. దొరకు ముక్తి ప్రభు చెంతనే. రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. అది కూడా పేర్లాడండి అందరికీ.